Hello friends, how are you doing? I hope you're doing good. You're watching eTeacher YouTube channel. My name is Prasad. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ పర్టికులర్ వీడియోలో నేర్చుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే మోడల్ ఆక్సిలరీ వర్బ్ కెన్. ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్ని 10 డిఫరెంట్ వేస్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎస్ ఫ్రెండ్స్, నెంబర్ 1 యూసేజ్ వచ్చేసి ఎబిలిటీ ఆర్ క్యాపబిలిటీ. అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ యొక్క ఆర్ ఏదైనా ఒక పర్సన్ యొక్క ఎబిలిటీని కానీ అంటే సామర్థ్యాన్ని కానీ క్యాపబిలిటీని కానీ ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. నెంబర్ 1 ఎగ్జాంపుల్ హియర్, ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్. ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ బోధించగలను. ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, హీ కెన్ డ్రైవ్ ఎనీ కార్. అంటే అతను ఏ కార్ అయినా డ్రైవ్ చేయగలడు. సో ఈ విధంగా ఏదైనా ఒక పర్సన్ యొక్క ఆర్ ఏదైనా ఒక సబ్జెక్ట్ యొక్క ఎబిలిటీ ఆర్ క్యాపబిలిటీని ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో మనం ఈ కెన్ అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ని అయితే యూజ్ చేస్తాం. ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ బోధించగలను. హీ కెన్ డ్రైవ్ ఎనీ కార్, అతను ఏ కార్ అయినా డ్రైవ్ చేయగలడు. అండ్ సెకండ్ యూసేజ్ వచ్చేసి ఆస్కింగ్ ఫర్ పర్మిషన్. అంటే ఏదైనా ఒక పర్మిషన్ని కూడా మనం అడిగే సందర్భంలో ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్ కెన్ అయితే యూజ్ చేయొచ్చు. నెంబర్ 1 ఎగ్జాంపుల్ హియర్, కెన్ ఐ గో టు ద లైబ్రరీ. అంటే నేను లైబ్రరీకి వెళ్ళొచ్చా. సో ఇలా పర్మిషన్ అడుగుతున్నాం మనం. కెన్ ఐ గో టు ద లైబ్రరీ, నేను లైబ్రరీకి వెళ్ళొచ్చా. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. అంటే నేను మీ ఫోన్ని కొన్ని నిమిషాలు యూజ్ చేయొచ్చా. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. సో ఈ విధంగా ఒక పర్మిషన్ని అడిగే సందర్భంలో కూడా మనం ఈ కెన్ అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ పర్మిషన్కి మే అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ కూడా యూజ్ చేస్తారు కదా. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ మోడల్ ఆక్సిలరీస్ కెన్ అండ్ మే? ఈ కెన్కి మేకున్న డిఫరెన్స్ ఏంటంటే, మేని రిటర్న్ ఇంగ్లీష్లో ఫార్మల్గా ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం. వేరాజ్ ఈ కెన్ అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ని ఇన్ఫార్మల్లో ఎస్పెషల్లీ స్పీకింగ్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ రిమెంబర్ వన్ థింగ్, మనం పెద్దవాళ్ళతోటి మాట్లాడుతున్న సందర్భంలో ఈ కెన్ కంటే కూడా మే యూజ్ చేయటం ప్రిఫరబుల్. ఓకే, మే గో టు ద లైబ్రరీ అంటే నేను లైబ్రరీకి వెళ్ళొచ్చా. ఈ రెండు సెంటెన్సెస్ యొక్క మీనింగ్ అనేది సేమ్ ఉంటుంది తెలుగులో. బట్ కెన్ ఐ గో టు ద లైబ్రరీ అనేది ఒక ఇన్ఫార్మల్ వేని అక్కడ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ మే గో టు ద లైబ్రరీ అనేది ఒక ఫార్మల్ వేని అయితే రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ. సో ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. బోత్ కెన్ అండ్ మే ఈ రెండు మోడల్ ఆక్సిలరీస్ని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఎబిలిటీకి మాత్రం ఖచ్చితంగా మనం కెన్ అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ మాత్రమే యూజ్ చేయాలి, మేని యూజ్ చేయకూడదు. అండ్ థర్డ్ యూసేజ్ వచ్చేసి పాసిబిలిటీ. అంటే ఏదైనా ఒక పని జరగవచ్చు, ఒకటి అవ్వచ్చు అని ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో కూడా మనం ఈ కెన్ అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ అయితే యూజ్ చేయొచ్చు. నెంబర్ 1 ఎగ్జాంపుల్ ఇక్కడ, ఇట్ కెన్ రైన్ ఆఫ్టర్ ఏ వైల్. అంటే కొద్దిసేపటి తర్వాత వర్షం పడవచ్చు. ఇట్ మే రైన్ ఆఫ్టర్ ఎ వైల్ అని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఆర్ ఇట్ కెన్ రైన్ ఆఫ్టర్ ఏ వైల్ అని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ కెన్కి మేక్ డిఫరెన్స్ ఆల్రెడీ మన సెకండ్ టైప్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ హియర్, దే కెన్ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్. అంటే వారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చు. దే కెన్ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్. అండ్ ఫోర్త్ యూసేజ్ వచ్చేసి ఇక్కడ ఆఫరింగ్ అసిస్టెన్స్ ఆర్ హెల్ప్. అంటే మన సహాయాన్ని, నా హెల్ప్ ఏమైనా మీకు కావాలా అని అడిగే సందర్భంలో కూడా మనం ఈ కెన్ అనే మోడల్ ఆక్సిలరీని యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, కెన్ ఐ హెల్ప్ యూ ఇన్ దిస్. అంటే నేను మీకు ఈ విషయంలో హెల్ప్ చేయొచ్చా. కెన్ ఐ హెల్ప్ యూ ఇన్ దిస్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, కెన్ ఐ హెల్ప్ యూ విత్ యువర్ లగేజ్. అంటే నేను మీ లగేజ్ విషయంలో హెల్ప్ చేయొచ్చా, అంటే సహాయం చేయొచ్చా. జనరల్గా మనం ఈ స్టేట్మెంట్ వింటూ ఉంటాం, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను. ఇలాంటి సెంటెన్సెస్ని వింటూ ఉంటాం. ఇలా మన హెల్ప్ని ఆర్ అసిస్టెన్స్ని ఆఫరింగ్ చేసే సిచ్యువేషన్లో కూడా మనం ఈ కెన్ అనే మోడల్ ఆక్సిలరీని యూజ్ చేయొచ్చు. అండ్ ఫిఫ్త్ యూసేజ్ వచ్చేసి ఎక్స్ప్రెసింగ్ ఏ డౌట్ ఆర్ డిస్బిలీఫ్. అంటే ఒక డౌట్ని కానీ ఒక డిస్బిలీఫ్ని కానీ ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో మనం ఈ కెన్ అనే మోడల్ ఆక్సిలరీని యూజ్ చేయొచ్చు.
నెంబర్ 1 ఎగ్జాంపుల్ హియర్, ద న్యూస్ కాంట్ బి ట్రూ. ద న్యూస్ కాంట్ బి ట్రూ అంటే ఆ న్యూస్ నిజం కాకపోయి ఉండొచ్చు. ఆ న్యూస్ నిజం కాకపోయి ఉండొచ్చు అంటే ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం ఇక్కడ. నిజం కాకపోయి ఉండొచ్చు. ఓకే, ఆ న్యూస్ నిజం కాకపోయి ఉండొచ్చు. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, ద డెసిషన్ కాంట్ బి యూస్ఫుల్ అంటే వారి నిర్ణయం యూస్ఫుల్ కాకపోయి ఉండొచ్చు. వారి నిర్ణయం ఉపయోగకరంగా ఉండకపోయి ఉండొచ్చు. సో ఇలా ఒక డిస్బిలీఫ్ని కానీ ఒక డౌట్ని కానీ ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో కూడా మనం ఈ కెన్ అనే మోడల్ ఆక్సిలరీని యూజ్ చేయొచ్చు. అండ్ సిక్స్త్ యూసేజ్ వచ్చేసి క్యాపబిలిటీ ఇన్ ద ఫ్యూచర్. క్యాపబిలిటీ ఇన్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో ఒక క్యాపబిలిటీని ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో కూడా మనం ఈ కెన్ అనే మోడల్ ఆక్సిలరీని యూజ్ చేయొచ్చు. నెంబర్ 1 ఎగ్జాంపుల్, with practice you can become a better musician. you can you can become a better musician అంటే with practice అంటే ప్రాక్టీస్తో you can become a better musician. మీరు ఒక మంచి మ్యూజిషియన్ కావచ్చు లేదా మీరు ఒక మంచి మ్యూజిషియన్ అవ్వగలరు. సో ఇక్కడ బోత్ కావచ్చు అని ఎక్స్ప్రెస్ చేయొచ్చు లేదా అవ్వగలరు అని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. విత్ ప్రాక్టీస్ యూ కెన్ బికమ్ ఏ బెటర్ మ్యూజిషియన్ అంటే ప్రాక్టీస్తో మీరు ఒక బెటర్ మ్యూజిషియన్ అవ్వచ్చు లేదా మీరు ఒక బెటర్ మ్యూజిషియన్ అవ్వగలరు. అంటే క్యాపబిలిటీ ఇన్ ద ఫ్యూచర్ భవిష్యత్తులో మన యొక్క క్యాపబిలిటీని ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ హియర్, ఇఫ్ యూ ప్రాక్టీస్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ రెగ్యులర్లీ అంటే మీరు రెగ్యులర్గా ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ బికమ్ ఎ ఫ్లూయెంట్ స్పీకర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ యూ కెన్ బికమ్ ఎ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అంటే మీరు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వగలరు లేదా మీరు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ కావచ్చు. ఇఫ్ యూ ప్రాక్టీస్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ రెగ్యులర్లీ యూ కెన్ బికమ్ ఎ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ ఆర్ ఎ ఫ్లూయెంట్ స్పీకర్ ఇన్ ఇంగ్లీష్. అండ్ సెవెంత్ యూసేజ్ వచ్చేసి ఏంటంటే, సో హియర్ ఎక్స్ప్రెసింగ్ ఏ రిక్వెస్ట్ అంటే ఒక రిక్వెస్ట్ని మనం తెలిపే సందర్భంలో లేదా ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో కూడా మనం ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్ కెన్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఎగ్జాంపుల్ హియర్, కెన్ యూ ప్లీజ్ క్లారిఫై మై క్వశ్చన్. కెన్ యూ ప్లీజ్ క్లారిఫై మై క్వశ్చన్ అంటే దయచేసి నా క్వశ్చన్ని నా ప్రశ్నని క్లారిఫై చేయగలరా మీరు లేదా మీరు నా ప్రశ్నని క్లారిఫై చేయగలరా అంటే ఇక్కడ చేయగలరా అని మనం ఏంటిది రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మీరు నా ప్రశ్నకు క్లారిఫై చేయగలరు, ప్రశ్నను క్లారిఫై చేయగలరా అని క్వశ్చన్ చేస్తున్నాం. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, కెన్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్. కెన్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్ అంటే దీన్ని మరొకసారి రిపీట్ చేయగలరా దయచేసి, దయచేసి దీన్ని మరొకసారి రిపీట్ చేయగలరా. ఇలా మనం ఒక రిక్వెస్ట్ని కూడా ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్ కెన్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఎయిత్ యూసేజ్ వచ్చేసి ఎక్స్ప్రెసింగ్ అన్ ఆఫర్ ఆర్ ఇన్విటేషన్ అంటే ఒక ఆఫర్ని కానీ ఒక ఇన్విటేషన్ని కానీ మనం ఎక్స్ప్రెస్ చేసే టైంలో కూడా ఈ కెన్ అయితే యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ హియర్, యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ అంటే మీరు మీ క్వశ్చన్స్ అడగొచ్చు. యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ అంటే వాళ్ళని ఆహ్వానిస్తున్నాం, మీరు మీ ప్రశ్నలు అడగండి లేదా అడగొచ్చు అని ఆహ్వానిస్తున్నాం. యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, యూ కెన్ కమ్ టు ద మీటింగ్ అలాంగ్ విత్ అస్. యూ కెన్ కమ్ టు ద మీటింగ్ అలాంగ్ విత్ అస్ అంటే మీరు మాతో పాటు మీటింగ్కి రావచ్చు. మీరు మాతో పాటు మీటింగ్కి రావచ్చు అంటే ఇన్వైట్ చేస్తున్నాం, మీరు మాతో పాటు మీటింగ్కి రావచ్చు. యూ కెన్ కమ్ టు ద మీటింగ్ అలాంగ్ విత్ అస్. సో ఈ విధంగా ఒక ఆఫర్ని కానీ ఒక ఇన్విటేషన్ని కూడా ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో మనం ఈ కెన్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ నైన్త్ యూసేజ్ హియర్, ఎక్స్ప్రెసింగ్ ఫ్రస్ట్రేషన్ ఆర్ ఇరిటేషన్ అంటే ఒక ఫ్రస్ట్రేషన్ కానీ ఇరిటేషన్ కానీ ఎక్స్ప్రెస్ చేసే టైంలో కూడా మనం ఈ కెన్ అయితే యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ హియర్, కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇరిటేటింగ్ మీ. కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇరిటేటింగ్ మీ అంటే దయచేసి నన్ను ఇరిటేట్ చేయటం ఆపగలరా. కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇరిటేటింగ్ మీ అంటే దయచేసి నన్ను ఇరిటేట్ చేయటం ఆపగలరా. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, కెన్ యూ ప్లీజ్ స్టాప్ స్పీకింగ్ హియర్. కెన్ యూ ప్లీజ్ స్టాప్ స్పీకింగ్ హియర్ ఇక్కడ మాట్లాడడం, దయచేసి మీరు ఇక్కడ మాట్లాడడం ఆపగలరా. కెన్ యూ ప్లీజ్ స్టాప్ స్పీకింగ్ హియర్ దయచేసి మీరు ఇక్కడ మాట్లాడడం ఆపగలరా. సో ఇలా మన ఫ్రస్ట్రేషన్ని కానీ ఇరిటేషన్ని కూడా ఎక్స్ప్రెస్ చేసే టైంలో ఈ కెన్ అయితే యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్ యూసేజ్ గురించి తెలుసుకుందాం. ఈ లాస్ట్ ఆర్ 10th యూసేజ్ ఎబిలిటీ ఇన్ ప్యాసివ్ వాయిస్. మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఎబిలిటీ ఆర్ క్యాపబిలిటీ. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ బోధించగలను. హీ కెన్ డ్రైవ్ ఎనీ కార్ అతను ఏ కార్ అయినా డ్రైవ్ చేయగలడు. అవి యాక్టివ్ వాయిస్లో ఎబిలిటీ ఆర్ క్యాపబిలిటీ. మరి వాటిని ప్యాసివ్ వాయిస్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, అబ్జర్వ్ కేర్ఫుల్లీ.
నెంబర్ 1 ఎగ్జాంపుల్, ద వర్క్ కెన్ బి ఫినిష్డ్ ఇన్ 2 డేస్. ద వర్క్ కెన్ బి ఫినిష్డ్ ఇన్ 2 డేస్ అంటే ఆ పనిని రెండు రోజుల్లో పూర్తి చేయగలరు. ఆ పనిని 2 రోజుల్లో పూర్తి చేయగలరు. సో ఇఫ్ యూ నోటీస్ ఇన్ దిస్ పాసివ్ వాయిస్ ఎగ్జాంపుల్, ద వర్క్ కెన్ బి ఫినిష్డ్ ఇన్ 2 డేస్ అంటే ఇక్కడ ఆ పనిని పూర్తి చేసేటటువంటి సబ్జెక్ట్ మెన్షన్ చేయకుండా ఓన్లీ ఆబ్జెక్ట్, ఆ పనిని, ద వర్క్ని మాత్రమే ఇక్కడ నేను ఎక్స్ప్రెస్ చేశాను. అండ్ కెన్ బి పాసివ్ వాయిస్ ఉంటున్నాం కాబట్టి మోడల్ ఆక్సిలరీ వర్బ్ కెన్ తర్వాత బి యూజ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ V3 ఆర్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ యువర్ వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ద వర్క్ కెన్ బి ఫినిష్డ్ ఇన్ 2 డేస్ అంటే ఆ పనిని 2 రోజుల్లో పూర్తి చేయగలరు. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ 10th యూసేజ్, యూ కెన్ బి ఫనిష్డ్ ఇఫ్ దే వాంట్ టు. యూ కెన్ బి ఫనిష్డ్ ఇఫ్ దే వాంట్ టు అంటే వారు కోరుకుంటే మిమ్మల్ని పనిష్ చేయగలరు. వారు కోరుకుంటే మిమ్మల్ని పనిష్ చేయగలరు అంటే మిమ్మల్ని శిక్షించగలరు. సో ఇక్కడ మిమ్మల్ని శిక్షించగలరు అంటున్నాం కానీ వారు మిమ్మల్ని శిక్షించగలరు అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చెప్పడం లేదు. దే కెన్ పనిష్ యూ అని చెప్పడం లేదు. ఇక్కడ యూ కెన్ బి పనిష్డ్ ఇఫ్ దే వాంట్ టు. వాళ్ళు కోరుకుంటే మిమ్మల్ని పనిష్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పాజివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేస్తున్న టైంలో కూడా మనం ఈ కెన్తో పాటు బి అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఆర్ V3 అయితే యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ కెన్ని 10 డిఫరెంట్ వేస్లో అయితే మనం స్పీకింగ్లో యూజ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.